సూర్యాపేట జిల్లా నడిగూడ మండలం కాగిత రామచంద్రపురం వద్ద సాగర్ ఎడమ కాల్వకు పడిన గండిని మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డితో పాటు ఎమ్మెల్యేలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. సీఎం రేవంత్ తన తప్పు కప్పిపుచ్చుకునే క్రమంలో మాపై నిందలు మోపడం విడ్డూరమన్నారు. ముఖ్యమంత్రికి చావుకు పెళ్లికి తేడా తెలవడం లేదని ఎద్దేవా చేశారు. ఆయన హావభావాలు చూస్తుంటే ఖమ్మంలో సంబరాలకు వచ్చినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ప్రకృతి ప్రళయానికి కారణం ప్రభుత్వ పాలకులని ఆరోపించారు. సాగర్ ఎడమ కాల్వ గండి పాపం ఖమ్మం జిల్లా మంత్రులదే అని ధ్వజమెత్తారు. సహాయక చర్యల్లోనూ పాలకులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఖమ్మం ప్రజల నుండి తిరుగుబాటు వచ్చాకే మంత్రులు తేరుకున్నారని అన్నారు. పాలన గాలికి వదిలేసి ముఖ్యమంత్రి మంత్రులు జల్సాలు చేస్తున్నారన్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వం సృష్టించిన ప్రకృతి విలేమని మండిపడ్డారు. అంతా అయిపోయాక కాంగ్రెస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట స్థానిక మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ ఉన్నారు. వచ్చినప్పుడు ఎంఆర్ఓ గారికి పర్మిషన్ మేడం గారు వచ్చింది. లొకేషన్ దగ్గరికి వచ్చే వరకు కట్ట పైకి కొడుతున్నప్పుడు ఎస్కేంప్ ఆపరేటింగ్ చేయాలను, ఎస్కేంప్ ఆపరేటింగ్ చేస్తే కోటింగ్ తగ్గుతుందని చెప్పేసి అంటే వచ్చింది. మేడం గారు వచ్చింది సార్. ఇప్పుడు ఆడ తలుపులు లేవు సార్. 2 షట్టర్లో ఆపరేటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది మనకి. ఆ 2 షట్టర్లో ఒకటే డోర్ ఉంది. ఒక డోర్ ఫ్రేమే ఉంది కదా తప్ప డోర్ లేదు, ఇక్కడ పాలేదు. ఆ డోర్ కనుక ఆపరేటింగ్ చేస్తే టాకా వేయడం వల్ల ఎస్కేప్ ఛానల్ ఓపెన్ చేయలేకపోయింది. అది ఓపెన్ చేయలేదు కనుక ఇది తెగిపోయింది. ఎస్కేప్ ఛానల్ మా దగ్గర ఉన్న రైతుల పోయి ఓపెన్ చేసినా ఓపెన్ చేస్తారు అది. కానీ ఆ టాకాలు వేయటం వల్ల వచ్చాక ఒక ఆఫీస్ రమ్మేసి వచ్చింది. ఎవరో వచ్చిన ఏం చేసింది, వచ్చి తూములు ఏమైనా ఉంటే లేపుకుంటూ వచ్చినట్టు ఏమేం చేయలేదు సార్. మొత్తం అంత మాత్రం ఊరు కొలివారు దాటిందో దాంట్లేదో కాలం తెగిపోయిన పోట ఇటు కట్టున్నది,